మీరు పైన చూస్తున్నారు కదా, రమ్య చిట్టి పికిల్స్ ఈ రోజు ఎపిసోడ్ లో 2 వరస్ట్ బుద్ధి లేని, ఓకే, బుర్ర లేని రమ్య చిట్టి పికిల్స్ అనడంలో నాకు ఎలాంటి తప్పు అనిపించట్లేదు. ఎందుకంటే ఆమె తనూజ గారిని అంటే పవన్ కళ్యాణ్ అన్న మాట అయితే 2 వరస్ట్. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆమె మీద హ్యాండ్స్ వేస్తున్నాడు, ఆమెకి ఇష్టం లేకుండా వేస్తాడా, ఆమె ఏదో ఒకటి ఇచ్చే ఉంటుంది అందుకు వేస్తున్నాడు అని వాళ్ళు లేనప్పుడు వెనక మాట్లాడటం, అది ఒక అమ్మాయి గురించి లిటరలీ చండాలంగా మాట్లాడటం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు రమ్య చిట్టి పికిల్స్. ఓకేనా. ఆ తర్వాత దువ్వాడ మాధురి గారితో ఏం చెప్తుంది, మనందరం కలిసి ఉండాలి, వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళందరం కలిసి ఉండాలి, కలిసి గేమ్ ఆడాలి అని చెప్తుంది. నువ్వు ప్రతిసారి గ్రూప్ గేమ్ అంటున్న రమ్య చిట్టి పికిల్స్ కలిసి ఆడాలి, కలిసి ఉండాలి అనే మాట ఎందుకు మాట్లాడేవు? అది అయితే తప్పు. మీరు భరణి గారికి చెప్పారు ఆయన చేసిన తప్పులు రమ్య చిట్టి పికిల్స్, ఓకేనా. మరి మీకు పవన్ కళ్యాణ్ తప్పు అనిపించినప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా తనూజ విషయంలో మీరు అలా చేయడం తప్పు, హ్యాండ్స్ వేయడం తప్పు అని చెప్పొచ్చు కదా. కొడతాను అని అనడం అయితే లిటరలీ టూ బ్యాడ్. రమ్య చిట్టి పికిల్స్ ఈ రోజు ఎపిసోడ్ లో వరస్ట్ అని నాకు అనిపిస్తుంది, నా మనసుకు అనిపిస్తుంది. మీకు కూడా రమ్య చిట్టి పికిల్స్ తనూజ అండ్ పవన్ కళ్యాణ్ విషయంలో 2 వరస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి నేను 200 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రమ్య చిట్టి పికిల్స్ చేసింది తప్పుని తప్పు అనడంలో ఎలాంటి తప్పు లేదు. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బీబీ తెలుగు.